హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెరిగిన ఆరోగ్య అవగాహన కారణంగా ఈ మధ్య కాలంలో చాలా మందికి గ్రీన్ టీ తాగేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీనిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. తాజాగా గ్రీన్ టీ గురించి శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో గ్రీన్ టీని తాగడం వల్ల గుండె సమస్యలు దూరం అవుతాయని చెబుతున్నారు. ఒకప్పుడు గ్రీన్ టీ అంటే అందరికీ తెలియని పానీయం. కానీ ఇప్పుడు లక్షలాది మందికి ఉదయం లేస్తూనే తీర్చుకోవాల్సిన ముఖ్యమైన కాలకృత్యాది అవసరాల్లో గ్రీన్ టీ సేవనం ఒకటైపోయింది. గ్రీన్ టీ మన జీవితాల్లో ఖచ్చితంగా ఒదిగిపోతుంది. టీ స్థాయి నుండి ఆరోగ్యాన్ని పెంపొందించే రసస్వద పానీయంగా గ్రీన్ టీ విలువ పెరిగిందిప్పుడు. గ్రీన్ టీని నిత్యం సేవిద్దాం అనే ఆలోచన మదిలోకొచ్చిన వెంటనే మనకు అనిపించే మరో విషయం ఏమిటంటే, గ్రీన్ టీ ఆరోగ్యకరమైనదేనా అనే ప్రశ్న. లేదా ఇది కేవలం ఈ ఆధునిక కాలంలో వస్తున్న ఊకదంపుడు ప్రచారం స్టంటేనా? శుభవార్త ఏమిటంటే, గ్రీన్ టీ రుచిలో కొంచెం చేదుగా ఉన్నా దీనికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది వివిధ రుచుల్లో లభిస్తుంది. వాస్తవానికి గ్రీన్ టీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు టీ ఆకుల్లో దాగి ఉన్న ప్రత్యేకమైన సహజ పదార్థ సమ్మేళనాల వల్ల మనకు చేకూరుతాయి. టీ ఆకులోని ఈ పదార్థాలను కెటేచిన్లు అని పిలుస్తారు. తేయాకును మరకపెట్టినప్పుడు కెటేచిన్లు నీటిలో కరిగిపోయి టీ డికాషన్గా తయారైపోతాయి. వేడివేడిగా మనం చప్పరించే గ్రీన్ టీ యొక్క కొన్ని ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆయుర్వేద వైద్యుల ప్రకారం గ్రీన్ టీలో కెఫిన్ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇది మెదడు కణాలపై ప్రత్యక్ష ప్రేరణను కలిగిస్తుంది. దాంతో మెదడును ఉత్తేజపరుస్తుంది. గ్రీన్ టీపై జరిపిన అనేక పరిశోధనలు చెబుతున్నవి ఏమిటంటే, గ్రీన్ టీ నిజంగానే శారీరక బరువును తగ్గించుకోవడానికి ప్రభావితంగా పనిచేస్తుందని సూచిస్తున్నాయి. గుండె సంబంధ వ్యాధులను తెచ్చిపెట్టే అత్యంత సాధారణ లక్షణాలను తగ్గించడానికి గ్రీన్ టీ బాగా ఉపయోగపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. సూక్ష్మజీవుల వల్ల కలిగే చెడు ప్రభావాన్ని అరికట్టి సహజ ఉత్పత్తుల అవసరం చాలా ఉంది. ఇలాంటి సహజ ఉత్పత్తులు సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా ప్రతిఘటించి శరీరంలో వాటి వృద్ధిని కష్టతరం చేస్తాయి. అంటువ్యాధులను ఎదుర్కోవడంలో గ్రీన్ టీ చాలా ప్రభావితంగా పనిచేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. గ్రీన్ టీ యొక్క యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చెడు శ్వాసను పోగొట్టేందుకు చాలా బాగా పనిచేస్తాయట. చిగుళ్ళ వ్యాధులు లేదా దంత సమస్యలు, చెడు శ్వాస వంటి లక్షణాలపై గ్రీన్ టీ చాలా ప్రభావితంగా పనిచేస్తుంది అని అంటారు. వాడేసిన గ్రీన్ టీ సంచులను ఉబ్బిన మన కన్నులకు లేపన ఔషధంగా కూడా వాడుకోవచ్చు. గ్రీన్ టీ పోషకాంశాలకు నిలయం. ముఖ్యంగా విటమిన్ బి, సి మరియు ఈలు గ్రీన్ టీలో సమృద్ధిగా ఉన్నాయి. ఈ విటమిన్లు జుట్టు పెరుగుదలకు చాలా ఉపయోగపడతాయి. ప్రతిరోజు గ్రీన్ టీని తాగే వారిలో మధుమేహం వచ్చే అవకాశం చాలా తక్కువ అని అధ్యయనాలు తెలుపుతున్నాయి. గ్రీన్ టీలోని ఫాలిఫెనోల్స్ అని పిలువబడే ఒక రకమైన జీవ సంబంధమైన సమ్మేళనాలు కీళ్ళ నొప్పులు, కీళ్ళవాపులకు శక్తివంతంగా పనిచేస్తాయి. గ్రీన్ టీ యొక్క యాంటీ ఆక్సిడెంట్ గుణాలు న్యూరోప్రొటెక్టివ్గా పనిచేస్తాయి. గ్రీన్ టీ స్వీయ రోగనిరోధక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అది టీ కణాలను నియంత్రణలో ఉంచడంలో సహాయం చేస్తుంది. ప్రతిరోజు గ్రీన్ టీను సేవించడం వలన రొమ్ము క్యాన్సర్ ప్రమాదం నుండి తప్పించుకోవచ్చని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. చూసారా ఫ్రెండ్స్, గ్రీన్ టీ ఎంత ప్రభావితమైన సహజ అవసరమో? ఈ అనుమానాలన్నీ తీరాయా? మరి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ గ్రీన్ టీ తాగడం ఎప్పుడు మొదలు పెడుతున్నారు? మీ అనుభవాలను తెలియచేయడానికి క్రింది కామెంట్ బాక్స్లో తప్పక కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.